ఎస్బీఐతో తెగదెంపులు తప్పవా? తెలంగాణ సర్కార్ ఇవే సిగ్నల్స్ ఇస్తోందా? ఎస్బీఐ టీంతో సీఎస్ రామకృష్ణారావుతో జరిపిన భేటీలో ఏం తేలింది? ఎస్బీఐపై కేంద్రానికి ఆర్బీఐకి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయబోతోందా? దీనికోసమే సీఎస్ ఢిల్లీకి వెళ్లారా? ఇక ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మ్యాటర్ పై ఎలా ముందుకు వెళ్లబోతున్నారు? ఇక ఇదే మ్యాటర్ బీఆర్ఎస్ కి అస్త్రంగా మారబోతోందా? త్యాగాలు మావి భోగాలు మీవే అంటూ అశోక్ నగర్ చౌరస్తాలో మెరుపు ధర్నాకు దిగారు నిరుద్యోగులు. మెగా డిఎస్సి ద్వారా 15,000 పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు నిరుద్యోగ అభ్యర్థులు. జీవో నెంబర్ 46/29 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముందు తెలంగాణ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డిని కలిసి తమ సమస్యలపై నివేదించారు నిరుద్యోగులు. తెలంగాణలో 15 లక్షల మంది పోలీసు అభ్యర్థులు వారి సమస్యలపై పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 19,000 ఖాళీలుంటే కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే వేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే పోలీసు అభ్యర్థులు ఉన్నారో మొత్తం 50 lakh ఆస్పిరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి 5,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా సరిపోవు. సో దానికోసం వాళ్ళు 19,000 పోస్టులు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ ని. సో దాన్ని గవర్నమెంట్ తీసుకోకుండా వీళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడం, కేసులు వేయడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. నిరుద్యోగులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఆరోపించారు.